భద్రాద్రి జిల్లా భద్రాచల రామాలయ భూములు ఆక్రమణకు గురయ్యాయి. భద్రాచల పట్టణ సరిహద్దులోని ఆంధ్ర అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నంలో రాములవారి భూముల్లో భూ కబ్జాదారులు అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. రామాలయానికి సంబంధించి భూములపై అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అక్రమ కట్టడాలను కడుతున్నారు. ఆపేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవిపై సిబ్బందిపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. ఈవోపై సిబ్బందిపై కర్రలతో దాడి చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి భూములు పురుషోత్తపట్నంలో 1, 101 సర్వే నెంబర్లలో ఏవైతే ఉన్నాయో అందులో లాంగ్ బ్యాక్ నుంచి చాలా మంది కన్స్ట్రక్షన్ చేస్తుంటే 250 కేసులు ఫైల్ చేయడం జరిగింది. అన్ని కూడా దేవస్థానం తరఫుకి అంటే దేవస్థానం తరఫున అన్ని కూడా దేవుడికే చెందుతాయని భూములని నిర్ణయించడం అయింది. దాని తర్వాత కూడా దేవస్థానాన్ని ఎదిరిస్తూ రోజుకో కన్స్ట్రక్షన్ కడుతూ ఉన్నారు. ఇంతకుముందు గతంలో ఉన్న పొలిటికల్ వాళ్ళ సపోర్ట్ తో ఇక్కడ కట్టడం జరిగింది. ఎన్నిసార్లు వచ్చినా మా ఎంప్లాయీస్ మీద కూడా అటాక్ జరిగింది. 46 కేసులు మేము పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేసాం. ఇంతవరకు ఒక కేసు కూడా రిజిస్టర్ కాలేదు. దయచేసి రాముడు భూములు కాపాడండి. ఇప్పుడు మేము కడుతూ ఉన్న కన్స్ట్రక్షన్ ఆపాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే కంటెంప్ట్ ఫైల్ అయ్యింది కోర్టులో కంటెంప్ట్ కేసు ఉంది. కంటెంప్ట్ లో వాళ్ళు మేము ఏమి చేయకుండా ఉండాలి కదా. కంటెంప్ట్ ఉంది కదా. కంటెంప్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫేవరబుల్ వస్తే వాళ్ళు తీసుకోవాలి. కానీ రాత్రే పగలే ఇలా భూముల్లో వచ్చి కట్టేస్తూ ఉంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టి ఆదివాసులు అని చెప్తూ ఎన్ని ఉన్నాయో ఎంక్వైరీ చేయించండి. మేమంతా చూస్తూ ఊరుకోవాలా? రామభక్తులు అందరూ వచ్చారు. మేము వస్తూ ఉంటే పొద్దున వచ్చి కట్టకండి సరే సార్ ఆఫ్ చేస్తామనేసి అన్నాం.